స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచాలంటూ నేడు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా 21,000కు వేతనాన్ని పెంచాలంటూ వారు డిమాండ్ చేశారు. వరంగల్ 1 డిపో 2 డిపో హన్మకొండ డిపో అద్దె బస్సుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. గత కొన్ని సంవత్సరాలుగా 17,000 వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నామని, వేతనాలను పెంచి అద్దె బస్సు డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆర్టీసీ డిపోల్లో అద్దె బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరమని, సమ్మెను ఉధృతం చేస్తామని బస్సు డ్రైవర్లు తెలిపారు. సంవత్సరాల నుంచి అద్దె బస్సుల మీద డ్రైవర్గా చేస్తున్నాము. మాకు డిపార్ట్మెంట్లో తీసుకుంటున్న ఆశతో చేస్తున్నాము. అయినా మాకు తీసుకోలేదు. మాకు 20 కిలోమీటర్ల వరకే బస్ పాస్ ఇస్తున్నారు. ఆ తర్వాత టికెట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మాకు జీతాలు డిమాండ్ చేస్తున్నాము. మాకు పల్లె వెలుగు 15,000 ఇస్తుండ్రు, ఎక్స్ప్రెస్ 16,000 ఇస్తుండ్రు. మాకు సరిపోతలేవు. మా పిల్లల ఫీజులకు, రూమ్ కిరాయిలకు సరిపోతలేవు. మాకు డిమాండ్ ఏంటంటే 20,000 పల్లె వెలుగు, 21,000 ఎక్స్ప్రెస్కి ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు నెల రోజుల నుంచి ఓనర్లకు లెటర్లు ఇచ్చినాము. ఓనర్లకు లెటర్లు ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఈరోజు బస్సులు ఆపాము మేము. 1 డిపో వరంగల్ 1, వరంగల్ 2, హన్మకొండ డిపో బంద్ చేశాము. అంటే ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఆశతో అలా తీసుకుంటారు, డిపార్ట్మెంట్లో తీసుకుంటారని ఆశతో చేస్తున్నాము. మమ్మల్ని అయినా తీసుకోలేదు. ఈ బస్సుల మీద మాకు డిపార్ట్మెంట్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 40,000, 50,000 జీతం ఉంది. వాళ్ళు స్టేట్ మొత్తం తిరగడానికి అర్హత ఉంది. మాకు మాత్రం ఒక 20 కిలోమీటర్లకు బస్ పాస్ ఇస్తుండ్రు. మేము రాత్రి 11 గంటలకు డ్యూటీ అయిపోతే, డ్యూటీ దిగిపోవాలంటే డీలక్స్ ఎత్తే మధ్యలోనే దింపేస్తారు. డిపార్ట్మెంట్ అంటే కాదు, మేము ఎయిర్ బస్ డ్రైవర్లం అంటే దింపేస్తున్నారు మధ్యలోనే. మా బాధలకు అవి ఉన్నాయి. అవి వెంటనే నెరవేర్చాలని కోరుతున్నాం. నీ పేరు?